మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. దేవాతి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఈ ఉదయకాలంన మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసం గురించి మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మనను పరలోక రాజ్యం చేర్చాలంటే విశ్వాసమే ముఖ్యం. ప్రియులారా, మనం బ్రతకాలంటే విశ్వాసమే ముఖ్యం. మనం ఇతరులని బలపరచాలంటే విశ్వాసమే ముఖ్యం. మరి అన్నిటికీ విశ్వాసమే ముఖ్యం కాబట్టి అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అయితే ప్రియులారా, ఈరోజు ఇంకో వాక్యాంశము మనం గమనిస్తాం. మనకి ఇవ్వబడిన విశ్వాసాన్ని మనం అధిగమించకూడదు. మనకి ఇవ్వబడిన విశ్వాస పరిమాణాన్ని మనం అధిగమించకూడదు. భక్తుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, మరి విశ్వాస పరిమాణం ఒక్కొక్కరికి విభజించి ఇస్తాడు దేవుడు. విభజించి ఇచ్చినంతటువంటి గొప్ప విశ్వాసం అనేది ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళవలసినది ఉంటుంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే 2 పేతురు 1:1 అంటాడు, అమూల్యమైన విశ్వాసం అని అంటున్నాడు. అంటే అమూల్యమైన విశ్వాసం దేవుడిచ్చేటువంటి గొప్ప విశ్వాసము. అది మరి ప్రతి వారికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ప్రియులారు, ఇక్కడ మనము చూసినట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం గమనిద్దాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తను ఎంచుకోనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక్కొక్కరికి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి వారికి వరములను పంచి పెడతాడు దేవుడు. ప్రియులారా, మనకి పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉంటాం. ఆ పరిశుద్ధాత్మ వరములు దేవుడు ఎవరికి ఏ విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడో ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి వారికి వరములను కూడా దేవుడు అనుగ్రహిస్తాడని మనం లేఖనములో తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఒక్కొక్కరికి వారికి విశ్వాస పరిమాణాన్ని బట్టి మరి కొంతమంది అద్భుతాలు చేయవారి అద్భుతాలు, ప్రభుత్వం చేయవారి ప్రభుత్వాలు, స్వస్థతలు చేయవారి స్వస్థతలు, ఇవన్నీ కూడా కొన్ని మరి వరాలను దేవుడిస్తాడు. అయితే ప్రియులారా, బైబిల్లో మనం చూస్తాం కొంతమందికి అసాధారణమైనటువంటి విశ్వాసాన్ని దేవుడిస్తాడండి. అసాధారణమైన విశ్వాసం. ఉదాహరణగా యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మరి యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో ఆగుము, చంద్రుడా నువ్వు అయ్యాను లోయల్లో ఆగుము అని మరి ఆజ్ఞాపిస్తున్నాడు అక్కడ యెహోషువ. యెహోషువ 10వ అధ్యాయము 12-13 వచనాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ చాలా మంచి విషయాల్ని తెలియజేస్తున్నాడు. నిజంగా యెహోషువకి దేవుడు ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చాడండి. అది అసాధారణమైనటువంటి విశ్వాసము. యెహోషువ 10వ అధ్యాయము 12-13 వచనాలను మనం గమనించినట్లయితే, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. చూడండి ప్రియులారా, నిజంగా యెహోషువ ప్రార్థన చేసి సూర్యుడా నీవు గిబియోనులో నిలువుమా అంటున్నాడు, చంద్రుడు నీవు అయ్యాలోను లోయలో నిలువుమా అని అంటున్నాడు. నిజంగా ఎంత అసాధారణమైన విశ్వాసం. అవును, వారు నిలిచిపోయారు. ఎంత గొప్ప విశ్వాసం అండి. తన శత్రువులను పగ తీర్చుకొని సూర్యుడు నిలిచంట, చంద్రుడు ఆగిపోయాడంట. అవి అసాధారణమైన విశ్వాసాలుగా మనం చూస్తాం ప్రియులారా. దానియేలు గ్రంథంలో కూడా హనన్యా, మిషాయేలు మరియు అజర్యా గురించి మనం చూస్తాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24-25 వచనాల్లో వాళ్ళు ఏం చేశారు? విశ్వాసంతో అగ్నిలో సంచరించారు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అన్నాడు. అది అసాధారణమైన విశ్వాసం. నిజంగానే వారు నడిచారు. వారికి ఎంట్రుకు కూడా కాలలేదంటండి కదా. దానియేలు గ్రంథంలో చూస్తాం 6వ అధ్యాయం 21-22 వచనాల్లో మరి సింహాల గుహలో పడదోసిపడినప్పుడు దానియేలు టెన్షన్ పడ్డాడా? లేదు. ఆయనకు గొప్ప విశ్వాసం ఉంది. ప్రశాంతంగా నిద్రపోయాడు. టెన్షన్ లేదు ఆయనకి. ఎందుకంటే సింహాల నోళ్లను మూసివేశాడు దేవుడు. దానియేలుని ఏం చేయలేకపోయినా. ఎంత గొప్ప! అది అసాధారణమైన విశ్వాసం. కాబట్టి ప్రియులారా, అసాధారణమైన విశ్వాసం ఉంటుంది. అలాంటి అసాధారణమైన విశ్వాసాన్ని మరి దేవుడు కొంతమందికి ఇస్తాడు కదా. ఏలియా ప్రార్థన చేస్తాడు. యాకోబు 5వ అధ్యాయం 17-18 వచనంలో
వర్షం కురవద్దని ప్రార్థన చేస్తాడండి. 3.5 సంవత్సరాలు వర్షం కురవదు. మరలా వర్షం కురవాలని ప్రార్థన చేస్తాడు. అంటే ఆ దేశంలో చెడు జరిగింది కాబట్టి ఆయనకి బాధ కలిగించి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి అహాబు రాజుతో వార్నింగ్ ఇచ్చేసి వస్తాడు. రోషం కలిగిన వాడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షింపు లేదు. మరలా తిరిగి ప్రార్థన చేసినప్పుడు భూమి మరి ఆకాశం నుండి వర్షం కురిసింది, భూమి ఫలించిందని లేఖనాల్లో తెలియజేయబడుతుంది. ఇది అసాధారణమైనటువంటి విశ్వాసం అండి. కాబట్టి మరి నిజంగా ఏలియా మన వంటి స్వభావం కలవాడే, కానీ దేవుడు ఏలియాని గొప్పగా వాడుకున్నట్టు మనం చూస్తాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం అనేది దేవుడు ఇచ్చాడు. మనం చూడండి, కానాను భూమి సంచరించి అక్కడ ఎట్లా ఉందని 12 జాతులను ఒక్కొక్కరిని పంపించినప్పుడు వారిలో కాలేబు యెహోషువ మాత్రమే గొప్ప విశ్వాసం కలిగిన వారుగా మనం చూస్తాం. మిగిలిన 10 మంది అంత గొప్ప విశ్వాసం లేదు. అక్కడ వెళ్ళగలము, అక్కడ ఉన్న ప్రజలను మనం జయించగలము, వారితో యుద్ధం చేయగలము, ఆ ప్రాంతాన్ని మనం ఆక్రమించుకోగలమనే గొప్ప విశ్వాసం వారిద్దరిలో మాత్రమే ఉంది, మిగిలిన 10 మందిలో లేదు. అది అసాధారణమైన విశ్వాసం. కాబట్టి కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం పరిమాణాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి మనం చూస్తాం, శిష్యులు అందరూ ఉన్నారు. మరి ఒక పేతురు మాత్రమే నీటి మీద నడవగలిగాడు. ఆయనకి దేవుడు గొప్ప విశ్వాసం ఇచ్చాడు. అట్లాగే ఒక్కొక్కడికి దేవుడు విశ్వాస పరిమాణాన్ని పంచి ఇస్తున్నాడు. ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. అట్లానే మరి అగ్నిలో దూకమని మిమ్మల్ని చెప్పటం లేదు, లేకపోతే నీటి మీద నడవమని చెప్పట్లేదు. కాబట్టి దేవుడు మనకి ఎంత విశ్వాసం ఇచ్చాడో ఆ విశ్వాసాన్ని బట్టి ముందుకు కొనసాగుతూ వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ రీతిగా మనం ముందుకు వెళ్తాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, తద్వారా ప్రభు యొద్ద గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందుకుందాం ప్రియులారా. ఎందుకంటే మరి విశ్వాసం అనేది చాలా ముఖ్యం. అలాంటి విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడినారు. మా ప్రియుల బిడ్డలందరూ హృదయాలు తెరవండి, సహాయం చేయండి. అవునయ్యా, మరి మీరు ఇచ్చిన విశ్వాసం అనేది అమూల్యమైన విశ్వాసం. మరి ఆ విశ్వాసం పరిమాణం బట్టి మేము ముందు కొనసాగాలి. మరి అసాధారణ విశ్వాసంతో కొనసాగిన వారు ఉన్నారు ప్రభు. ఆ రీతిగా నాయన మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి మీరు ఏ వాగ్దానాలు, ఏ యొక్క ఆత్మవరాలు ఇచ్చారో వాటిని ఉపయోగించుకోవటానికి కూడా కృప చూపించి సహాయం చేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకు సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరే కొద్ది కాలాన్ని కలుసుకున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును.